ప్రైజ్ ది లార్డ్. వాక్య ధ్యానం. అటు తరువాత యూదులు ఆయనను చంపవెదికినందున యేసు యూదాయిలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను కనుక ఆయన సహోదరులు ఆయనను చూసి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూసినట్లు ఈ స్థలము విడిచి యూదాయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడునూ తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పెను. ఆయన వారితో ఇలాగు చెప్పి గలిలయలో నిలిచిపోయెను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడ అన్నని ఆయనను వెదుగుచుండరి, మరియు జన సమూహములలో ఆయన గురించి గొప్ప సనుగులు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవడునూ బహిరంగముగా మాట్లాడలేదు. సగము పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదే, లేక నా అంతట నేను బోధించుచున్నానో వాడు తెలుసుకొను. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతి లేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదు, ఆయనను మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచున్నారని వారితో చెప్పెను. అందుకు జన సమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచున్నాడని అడుగగా, యేసు వారిని చూసి, నేను ఒక కార్యము చేసితిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారము నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలనే కలిగినది. ఆయన